హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రధానంగా మనం చర్చించుకోబోయేది ఏంటంటే కనుక మరో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా, ఉంటే కనుక మరో టెట్ నోటిఫికేషన్ ఒకవేళ వస్తే కనుక డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరి టెట్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండవచ్చు అనేటటువంటి అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ప్రధానంగా చూసినట్లయితే డిఎస్సి కంటే ముందు మరో టెట్ ఉంటుందా లేదా అనేటటువంటి అంశానికి వస్తే కనుక ఖచ్చితంగా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మరోసారి ఏప్రిల్లో ఖచ్చితంగా మనకు మరో టెట్ నోటిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది డిఎస్సి కంటే ముందు. ఎందుకంటే మనకు ఆల్రెడీ జీవో అనేది ఉన్నది. ప్రతి 6 నెలలకు ఒకసారి మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనకైతే టెట్ నోటిఫికేషన్ మరోసారి ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. చాలామంది మిత్రులు మొన్న రాసినటువంటి ఏదైతే మరి టెట్ పరీక్ష ఉందో మనకు టీఎస్ టెట్ 2024 స్పెల్ 2కు సంబంధించినటువంటి పరీక్షల్లో మరి చాలామంది మరి అర్హత సాధించలేకపోయారు. బార్డర్ మార్కుల దగ్గరికి వచ్చి 1-2 మార్క్స్లో మరి మిస్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మరి మొన్ననే మనకు ఫలితాలు మరి విడుదల కావడం జరిగింది. సో మరి ఇలాంటి తరుణంలో చూడండి, మరి ఈ నేపథ్యంలో మరి తర్వాతి టెట్ 2025 పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన మరి అభ్యర్థులు అయితే ఆసక్తి నెలకొన్నది. టీఎస్ టెట్ను మరి ప్రతి ఏడాది 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రకారము గత ఏడాది ట్రెండుల ప్రకారం అయితే చూస్తే గనక ఈ ఏడాది మరి జూన్ నెలలో మరి ఈ యొక్క టీఎస్ టెట్ 2025 పరీక్ష జరగనున్నది. మనకు ఏప్రిల్లో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుందండి 100%. ఎందుకంటే మునుపటి సంవత్సరాల్లో ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి విద్యాశాఖ ఏడాదికి ఒకసారి నిర్వహించేది. తర్వాత కాలంలో మరి ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ నెలలో మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2024ను మరి రిలీజ్ చేయడం జరిగింది. మే నుంచి జూన్ 5 వరకు పరీక్షలు జరిగాయి. మరోసారి మళ్ళీ నవంబర్లో మరి సెకండ్ టెట్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలోనే దాని పరీక్షలు కంప్లీట్ చేయడం, మనకు ఫలితాలు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గత ఏడాది ట్రెండ్ని అనుసరించి కానీ అంతా కూడా చూసినా కానీ మనకైతే యాక్చువల్గా జీవో ఉంది. కాబట్టి ఈ ఏడాది కూడా తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది జూన్ నెలలో జరగనున్నది. ఈ మేరకు అభ్యర్థులు మరి ఈ 2 నెలల్లోనే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే మీరు ఆశించవచ్చు. ఖచ్చితంగా అప్పటి వరకు మనకు ఇదంతా ఎలక్షన్ కోడ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. 100% మనకు ఏప్రిల్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మరి ఉపాధ్యాయ ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులు మరోసారి మరి తెలంగాణ టెట్ కోసం మళ్ళీ ప్రిపరేషన్ మరి మొదలు పెట్టవచ్చు. మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఎలా చదవాలి అంటే కనుక నేను చెప్తాను చూడండి. ఇక చూసినట్లయితే మనకు ఏప్రిల్లో దీని యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. మనకు జూన్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరేం చేస్తారంటే మిత్రమా, ఖచ్చితంగా టెట్తో పాటుగానే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి 6000 పోస్టులతోని వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే టెట్ కమ్ డిఎస్సికి చదివేటట్టుగా మీరైతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో మరి కంటెంట్ చదివేటప్పుడు మెథడ్ చదివేటప్పుడు మరి అటు టెట్కు ఇటు మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా చదువుకుంటే కనుక సో మీకు చాలా సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అందులో ఉన్నటువంటి కామన్ సిలబస్ ఇది కూడా సో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు చదవాలి, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి సో వాటికి ఎన్ని రోజులు కేటాయించాలి అనే దానిపైన మీరు ప్లాన్ చేసుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క యాప్ అనేది మరి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టెస్ట్ సిరీస్ కానీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కానీ మీకు ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే మరి చాలామందిలో కన్ఫ్యూజన్ ఏముందంటే సార్
మళ్ళీ టెట్కు ప్రిపేర్ కావాలా లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చూడండి మిత్రమా, నేను ఒకటే చెప్తాను. సో ఆల్రెడీ గతంలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, మరి మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళు మళ్ళీ మీరు టెట్కు సపరేట్గా ప్రిపేర్ కాకండి. ఆ విధంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు డిఎస్సి ప్రిపరేషన్ పైనే దృష్టి పెట్టండి. సో 90 మార్కుల పైన ఎవరైతే మరి సాధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ని స్కిప్ చేయండి. ఓన్లీ డిఎస్సి మీదనే మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. సో అంతకన్నా తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టెట్ కమ్ డిఎస్సి రెండింటికి మరి మనకు ఆ ప్లాన్ ఉండే విధంగా రెండింటికి కవర్ అయ్యే విధంగా సిలబస్ మీరు చూసుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మీకు కూడా ఇటు టెట్లో స్కోరు ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మరి మీకు డిఎస్సిలో కూడా అదే సిలబస్ కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మిత్రులు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక అదేవిధంగా చూసినట్లయితే సార్ మరి ఏప్రిల్లో మరి పర్లేదు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో దాంతోపాటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారు. సో మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. చూడండి మిత్రమా, ఒకవేళ టెట్ నోటిఫికేషను డిఎస్సి రెండు ఒకేసారి ఇస్తే గనక టెట్ పరీక్షలు అనేవి కేవలం ఒక 30 రోజుల్లో ముగించేటటువంటి మరి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయవచ్చు. దాని తర్వాత కేవలం మనకు ఈ యొక్క టెట్కు డిఎస్సి ఈ యొక్క షెడ్యూల్కి మనకు కేవలం ఒక 45 రోజుల గ్యాప్ ఇస్తారండి. సో మనకి ఈ యొక్క టెట్ ఫలితాలు విడుదలైనటువంటి వెంటనే కేవలం ఒక 15 రోజులు మనకు డిఎస్సి అప్లికేషన్ ఎడిట్ చేసుకొని స్కోర్ ఇంప్రూవ్ అయినటువంటి వాళ్ళు కానీ మరి కొత్తగా అర్హత సాధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి డిఎస్సికి అప్లై చేసుకోండి అనేటటువంటి ఒక అవకాశం ఇచ్చి వెంటనే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే పెట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా మనకు జూన్ జూలైలో ఖచ్చితంగా ఆ యొక్క మాసంలో ఇదంతా కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది సో ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మీరు అక్కడి వరకు చేరుకోగలుగుతారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.